హాయ్ ఫ్రెండ్స్, మా పరిశోధన వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా పరిశోధనలో ఈ యొక్క పశువు దాగడానికి అమ్మవారి దగ్గరికి భక్తులు వస్తుండ్రు. వాళ్ళు బ్యాందీ ఆపేయడానికి వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ విశేషాలు ఏమిటి అని మీ ముందుకు తెలియపరుస్తాను ఫ్రెండ్స్. హాయ్. మొన్న నేను తాకుండా ఉన్నా 60,000 డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టేసి తాకుండా ఉంటేలేకి 1000 రూపాయలు జోలి పెట్టుకుని కోనకు పోదామని తిన్నాల రోజు పోబోతలేకి నువ్వు పోయి 1000 రూపాయలు ఖర్చు పెడతామనా మీ ఊళ్ళకి అంటే గోనిపల్లి మా చుట్టాలు అంటారు. నువ్వు ఖర్చు పెడతామనా అంటే నువ్వు అంత మంచి చెడ్డ అని చెప్పి ఆమె తొగ్గి పెట్టుకునింది. డబ్బులు పెరుక్కుంటేలేకి ఇంకా కోప మీద పోయేసి తాగేసిన. బాధతో తాగొచ్చు, దుఃఖంతో తాగొచ్చు, లేదంట అన్ని రకాల మానేస్తా నమ్మొచ్చు. ఎట్ట లైఫా లేకపోతే ఎట్ట సంవత్సరాల జీవిత కాలమే అడుగు లైఫ్ నా పిల్లకాయలు పెద్దవి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు ముసలి అయిపోతే అప్పుడు సంగతి అప్పుడు తాగి తెచ్చుకున్నా కూడా అడుగులు ఊరు ఉంటారు. జీవితం నాశనం చేసుకోకుండా చాలా డబ్బులు ఖర్చు పెట్టినట్టు. ఆ రోజు ఫుల్ తగ్గుచేసిన అక్కతో మాట్లాడే అక్కతో కూడా మాట్లాడినా. ఆ రోజు తాగొచ్చారు. నువ్వు లేవు అనింది అక్క. ఆట వెనక్కి వెళ్ళిపోయినాము. ఆదివారం రమ్మనింది పొద్దున్న. అందుకు ఈరోజు తాగకుండా వచ్చింది. మంచి పని చేసినావు. వారానికి 15,000 తాగేసిన. ఏంటి పూజ అవుతాయి వచ్చి పుల్ల వచ్చి పోయిన వారం ఉంటుంది. ఒక వారం నుంచి 10 వారానికి 10,000 ఫస్ట్ నుంచి అందాగా ఉంటావా? ఫస్ట్ నుంచి నేను మొదలు పెట్టిన నుంచా ఓయమ్మ లక్షలు దాటి ఉంటాయి. నేను ఎంత దాగుంటా నాకే అర్థం కాదు. నేను తాగేది కాక నేను ఒక్కనే తాగను. మళ్ళా నాకు మళ్ళీ సాహసగాడు ఉన్నారు. పోస్తా తాగుతా సాహసంగా మాట్లాడతా జాలీగా నేను ఒక్కనే తాగను. పుట్టిపోయింది తన మీద చచ్చిపోవాలనిపించింది అసలుకి. నిన్న అయితే నాకే నేను తాగిన దానికి పుల్లిగా కానీ వాంతే వాంతి నీరసం వచ్చి పడిపోతా. ఇంకేదైనా మజ్జి ప్యాకెట్ జ్యూస్ ఏమి తెచ్చేదే నాకు పడతావు. ఏదైనా జ్యూస్ అది దాపిచ్చేదే లేకపోతే ఒకరోజు గమ్ముకుంటా తాకుండా మళ్ళీ మరుస రోజు ఆ రోజు గమ్ముకుంటా తాకుండా ఉంటా. ఆ రోజు ఏదైనా చెడి పెడి తింటా. మరుసటి రోజు మళ్ళా ముందు అసలు అలవాట్లేదు స్వామి. నాకు ఒకడు ఉంటే మా ఇంటి మీద ఒకడు సారా దాపించండి ఒక చొక్క. పెళ్లి కాక ముందు నా పెళ్ళి 9 సంవత్సరాలు. నా పెళ్ళి 20 సంవత్సరాలు. నా పెళ్ళి 9 సంవత్సరాలు. 29 సంవత్సరాలు నాకు 20 సంవత్సరాల దాకా ముందు మీద ఎట్లా అంటే అసలుకే ఊరిని తాగుతున్నా కూడా అబ్బా ఇప్పుడు కూడా బీడీ సఫారీ రాజా ఏం వేసుకోను ఒట్టి ముందు వరకే. ఏం లేవు తాగిరాటం కొనుక్కోవటమా అంతే. అన్నం వేస్తుందా వచ్చి కైపు మీద తింటా ఉంటా. తింటా పడిపోతా. ఏం లే అయితే ఇంకొకటి కానీ నా మీద వచ్చింది గురి రాగుబడి అస్సలు కొప్పుకోను. నన్ను కొట్టని రాళ్ళతో కొట్టని ఏమని చేయని అది ఉంది. నాకైతే ఒక జోలికి అబ్బాయి ఇంట్లో మటుకో వాళ్ళ అమ్మ కూడా ఉంది. వాళ్ళ అమ్మని కానీ నన్ను కానీ ఒక మాట అండు. నా బిడ్డల మంది చెప్తున్నాను తల్లి అదే తాగను. ఇప్పుడు నేను మాట్లాడిన వ్యక్తికి పసురిచ్చానని ఆ వ్యక్తి కోపం వచ్చింది. అందుకని నేను వెళ్ళిపోతానంటుంటే వాళ్ళంతా పోయి తీసుకొస్తుండ్రు. వెళ్దాం. నేను ఒక్కనే ముందు వెనకపోతుంది
నీగా ముందు బాగా ఫస్ట్ ఇది నీకు తీసి పెట్టింది పో ఫస్ట్ ఓపెన్ మీదే ఏది తప్ప తాగాలనుందా నమ్మకమేనా నమ్మకం ఏమన్నా తాగేవాడు వచ్చిందా ఎందుకు వాళ్ళు వచ్చిందిలే వాళ్ళకి తెలియకుండా నేను వస్తే వాళ్ళ మళ్ళీ నాకు ఎదురు వచ్చింది వాళ్ళు వచ్చిన కాదు నేను తాగను పోదరా మనము ఈ ఊరు వాళ్ళే కాదు వాళ్ళు కాదు కోపం ఎక్కువ పాపం తగ్గించుకోవాలి నువ్వు పాపం ఉంటే రకం రాదు నా కాడ అబ్బా వాళ్ళు వచ్చింది ఎడు పాప ఇక్కడ ఏడ ఊయి కూడా తప్పు చెంపలేసుకో మెచ్చేమంటా మరిగి నీళ్ళు పోసి ముందు వద్దులే ముందు లోపల కలుస్తుందిలే కడుపులో వాళ్ళ ఉందా లేదు ముందు ఉందా లేదు కడుపులా ఉండే ఆడ కలిసిపోద్ది పసురు మందు రెండు సరేనా ఏం పేరు నీ పేరా నీళ్ళు చెప్పలే రైట్ మీ భార్య పేరా పిల్లకాయల పేర్లు హరిత ఇంకో బిడ్డ ఆయన పేరు మీ బిడ్డ కాదు సరే ఎంతమంది పిల్లకాయలా ఇద్దరు ఇద్దరేనా ఇంకో బాబా